నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఈరోజు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు చూసుకుంటే తెలంగాణ ఈనాడుకి సంబంధించి ఇక విరాళమిద్దాం తర్వాత మేద్దాం, లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులు, విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం, గెలిచాక తమకు అన్ని విధాల మద్దతు ఇచ్చేలా ఒప్పందం, ముగ్గురు కలిసి ₹1 కోటి సమర్పణ. తెలంగాణ ఈనాడుకి సంబంధించి వార్తను ప్రధానంగా ప్రశ్నించారు. ఏదైతే విద్యుత్ శాఖలో ఇంజనీర్లు కొత్త ధోరణితి, కొత్త రకం దోపిడీతో బయటకు వచ్చారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఎవరైతే అభ్యర్థులకి ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత, లేకపోతే మీరు మంత్రులు అయిన తర్వాత, లేకపోతే మీకు అధికారం వచ్చిన తర్వాత మాకు ఎక్కడైతే కావాలో అక్కడ పోస్టింగ్లు ఇవ్వండి, లేకపోతే విద్యుత్ కాంట్రాక్టర్లకి సంబంధించి కాంట్రాక్ట్లు ఇవ్వండి అనే ఒప్పందంతోనే ముగ్గురు కలిసి ₹1 కోటి తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చిన వార్తకు సంబంధించి వార్తను కూడా ప్రధానంగా ప్రచురించారు. ఇది బ్యాన్ ఐటెంగా ప్రచురించారు తెలంగాణ ఈనాడులో. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అంశం కింద కూడా మారింది ప్రస్తుతం. అయితే 300 మందికి పైగానే రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేసే వారిలో దాదాపు 300 మందికి పైగా భారీగా లంచాలు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. కొందరు ఉద్యోగులు, ఇంజనీర్లు తమను లోకల్లో రైట్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. తెలంగాణ ఆంధ్రజ్యోతి ఒకసారి చూస్తే, సీటుకు ముగ్గురు జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం చేయండి, ఆశావాహుల గుణగణాలు, పరపతిని పరిశీలించండి, 5వ తేదీ కల్లా టీపీసీసీకి జాబితాలు పంపండి, అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుంది, స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయండి. వీడియో కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక జనాభా ప్రాతిపదికన కంప్యూటర్లు, కంట్రోల్లో రిజర్వేషన్ల ఖరారు, కొడంగల్ నుంచి ఫిర్యాదులు వచ్చే విషయంలో ఏం చేయలేమని వ్యాఖ్య, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక స్థాయికి సంబంధించి ఈ వార్తను కూడా ప్రధానంగా ప్రచురించారు. రైట్, ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఈ వార్తను ప్రధానంగా ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే, సాధారణంగా 740 మిల్లీమీటర్లు, నైరుతిలోనే 988 మిల్లీమీటర్లు దంచికొట్టిన వానలు, 4 నెలల్లో వార్షిక సగటు కన్నా ఎక్కువ. ఏడాది సాధారణ వర్షపాతం 923 మిల్లీమీటర్లు. ఇంకా నిష్క్రమించిన ఋతుపవనాలు 2 వారాల్లో తిరుగమిస్తాయంటూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. ఇటు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇటు గ్రేటర్లోనూ, అటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సాధారణంగానే 740 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇప్పుడు ఈ సంవత్సరం 988 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా రమరమి 250 మిల్లీమీటర్ల అధికంగా వర్షం కురిసిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇంకా మరో 2 వారాలు ఈ పరిస్థితులు ఉండే తర్వాత ఋతుపవనాలు తిరోగమిస్తాయన్న వార్తను కూడా ఇక్కడ ప్రచురించారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కోడ్ దెబ్బ, నవంబర్ 11 దాకా అమల్లో ఎన్నికల నియమావళి, ఆపై మున్సిపల్ ఎన్నికల కోడ్. ఈ ఏడాదిలోపు పదవుల భర్తీ అనుమానమే, ఆశావాహులకు మరికొంతకాలం ఎదురుచూపులే, డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కూడా వాయిదా అంటూ కూడా వార్తను ప్రశ్నించారు. అయితే ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు చేశారో దానికి సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలు ముగిసే వరకు కూడా ఆ ప్రక్రియ బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ముగిసిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉంటుంది, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి, దానికి సంబంధించి కూడా మళ్ళీ బ్రేక్ పడి ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వం నుంచి ఆశావాహులు ఉన్నారో, నామినేటెడ్ పోస్టులు దక్కుతాయి అనుకుని వాళ్ళకి కాస్త బ్రేక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇంకా మరో వార్తను చూసుకుంటే, ఏదైతే చెప్పలేని భాషలో పాక్ స్లెడ్లింగ్, నా ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారంటూ కూడా తిలక్ వర్మ నిన్న కప్పును తీసుకొచ్చి విజయం సాధించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే వార్తలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ.
నమస్తే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే బ్యాన్ ఐటమ్గా ఉద్యోగం ఇచ్చారు, ఆ వెంటనే రద్దు చేశారు. ఓ యువతికి డిఎస్పీగా నియామక పత్రం, ఒకే పోస్టుపై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్, చివరికి ఒక యువతి నుంచి ఆర్డర్ లెటర్ వెనక్కి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో వింత ఘటన, విషయం బయటకు పొక్కకుండా బెదిరింపులు. గ్రూప్ 1 పోస్టుల పరీక్షల నిర్వహణే కాదు, నియామకాల్లో అక్రమాలు జరిగాయంటే అవుననే వినిపిస్తుంది. మెదక్ జిల్లాకు చెందిన ఒక మహిళా అభ్యర్థికి డిఎస్పీగా ఉద్యోగ నియామక పత్రం ఇచ్చి ఆ వెంటనే రద్దు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళా అభ్యర్థిని నియామకాన్ని రద్దు చేసి ఆమె నుంచి నియామక పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనికి సంబంధించి వార్తను కూడా ఇక్కడ ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే రైతు బతుకు కేసీఆర్ భరోసా, బీఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలు. తెలంగాణలో 96% కనుమరుగైన బలవన్ మరణాలు. 2015లో 1209 నుంచి 2023లో 48కి తగ్గిన సంఖ్య. కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితి మళ్లీ తారుమారు. 2 ఏళ్లలో 700 మందికి పైగా అన్నదాతల ఆత్మహత్య అంటూ కూడా అన్నదాతల ఆత్మహత్యకు సంబంధించి వార్తను కూడా ప్రచురించారు నమస్తే తెలంగాణలో. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 1200 ఉన్న ఆత్మహత్యలు, సగటున 1200 ఉన్న ఆత్మహత్యలు 48 వరకు తగ్గిపోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెరిగాయంటూ కూడా ఈ వార్తకు సంబంధించి ఐటెంకి సంబంధించి వార్తను ప్రచురించారు. ఇది ఈ నమస్తే తెలంగాణ చూసుకుంటే మరొక సైడ్ కాలంలో ఒక వార్తను చూడొచ్చు. పాపం పాల్గడు, బతుకమ్మ మొదటి రోజే ఇల్లు కూల్చిన హైడ్రా, శిథిలాల మధ్య నిలబడి ఒక బాలుడు ఆవేదన. ఇల్లు లేదు, తిండి లేదు, యాడుండాలి, మా బతుకులు రోడ్డున పడ్డాయి, ఏం కావాలి, ఉన్న ఇంటిని కూల్చిడ్రు, ఇంకా చిరిగాలేస్తే ఆ చీరలు ఎందుకు, మేము చచ్చిపోతే కప్పనీక. గాజుల రామారావు బస్తీ పిల్లగాడి కంట తడి. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అంటూ హైడ్రా ఇంటిని కూల్చేసిందంటూ కూడా నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకి సంబంధించి వార్తను కూడా ప్రశ్నించారు. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లోని వార్తలు చూసుకుంటే ఒకసారి ఏపీకి సంబంధించిన కూడా వార్తలను చూసుకుందాం. ముందుగా ఏపీ ఈనాడు చూసుకుంటే ఏపీలో ఎయిర్ బస్ కేంద్రం నెలకొల్పండి, ఏర్పాటుకు వనరులు విధానాలతో మేము సిద్ధం. ఆ సంస్థ చైర్మన్ రెనా ఓర్బెరన్కు మంత్రి లోకేష్ ఆహ్వానం. సంస్థ పాలక మండలితో కేంద్ర మంత్రి రామ్మోహన్తో కలిసి భేటీ. ఎయిర్ బస్ చైర్మన్ రెనే ఓబెర్మెన్, పాలక మండలి సభ్యులు మంత్రి లోకేష్, విమానయాన సంస్థ రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కలిసిన ఫోటోతో సంబంధించి వార్తను ప్రచురించారు. ఏపీలో ఎయిర్ బస్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ కూడా దీనికి సంబంధించిన వార్తను అయితే ప్రచురించారు. మరో వార్త చూసుకుంటే 7.42 కోట్ల మందిలో బీహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. ప్రత్యేక ముమ్మర సవరణతో 47 లక్షలు తగ్గిన ఓటర్లు. ముసాయిదా జాబితాల కన్నా 17.87 లక్షల మంది అధికంగా ఉన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్. ఓటర్ తుది జాబితా ప్రకటించడంతో వచ్చే వారం బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అక్టోబర్ చివరిలో ఛట్ పండుగ తర్వాత తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం కమిషనర్లు అక్టోబర్ 4-5 తేదీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ తర్వాత ఏ క్షణం లోపనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడొచ్చు అంటూ బీహార్ ఎన్నికలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రచురించారు. మరో వార్త చూసుకుంటే బంగారం 10 గ్రాములు 1.2 లక్షలు. బంగారం ధరలు వింటుంటే మధ్యతరగతి వర్గీయులకు కాదు, సంపన్నులు కూడా చుక్కలు కనబడుతున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఏదైతే ఇటు టారిఫ్లు, అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ఇవన్నీకి సంబంధించి బంగారం భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతూనే ఉంది. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇవి ఏపీకి సంబంధించి చూసుకుంటే ఏపీ ఈనాడులో వార్తలు ప్రశ్నించారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఏపీ ఆంధ్రజ్యోతిలో కూడా ఎయిర్ బస్కి సంబంధించిన వార్తనే ఇక్కడ చిన్న బ్యానర్గా వేశారు. తర్వాత రండి చూడండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. ఏపీలో అపార అవకాశాలు, మాకు సుదీర్ఘ తీర ప్రాంతం, పరిశ్రమలకు అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన యువశక్తి, స్పీడ్గా అనుమతులు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలండి. ఢిల్లీ సిఐఏ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు, సంస్కరణ శిల్పి చంద్రబాబు అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన వార్తకు సంబంధించి వార్తను ప్రచురించారు. అయితే నిన్న ఏదైతే ఢిల్లీలో జరిగిన సిఐఏ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అందరికీ మేము సహకరిస్తాం, ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అందరికీ కూడా వెంటనే అనుమతులు కూడా కలిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అంటూ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే అమెరికా వద్దన్నదని ఆగాం, ముంబై దాడులకు ప్రతీకారం చేద్దామనుకున్నాం, పాకిస్తాన్తో యుద్ధంపై ప్రధానితో చర్చించాను. మన్మోహన్ సింగ్ కూడా సుముఖత చూపారు. అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గాల్సిందే వచ్చింది. ఆ దాడుల సమయంలో హోం బాధ్యతలు అయిష్టంగానే స్వీకరించాలంటూ కూడా గతంలో జరిగిన ముంబై దాడుల నేపథ్యంలో అప్పుడు పరిస్థితులకు సంబంధించి చిదంబరం మళ్ళీ ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు. దాడుల నిర్ణయాన్ని
అడ్డుకుంది సోనియానా అంటూ బీజేపీ నాయకులు నిలదీస్తున్న నేపథ్యంలో, కాదు అమెరికా వద్దనడం వల్లే ఈ దాడులు, అప్పుడు ఏ దాడులు ఏ నిర్ణయం తీసుకోలేకపోయామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రచురించారు. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి చూసుకుంటే ఇంకా సాక్షి కూడా ఒకసారి చూద్దాం. సాక్షిలో సాక్షిలో చూసుకుంటే మహిళలకు బాబు మోసం అంటూ కూడా వార్తను ప్రచురించారు. ఇక మహిళలకు చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత అమలు చేస్తామన్న పథకాలన్నీ కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దానికి సంబంధించిన వార్తను ఒకటి ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే బాలికపై టీడీపీ నేతలు గ్యాంగ్ రేప్ అంటూ కూడా ఒక వార్తను ప్రచురించారు. రైట్, ఇవి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న వార్తలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఇక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.